ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు వార్తలు మోసాలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నది తెలియజేసే కొన్ని విశేషాలు, కొన్ని వాళ్ళ అబద్ధపు వార్తల్ని, వాటిలో ఉన్న వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకుందాం. రాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం గక్కుతూ సంపాదకీయాలు ఇస్తున్నాడు రామోజీరావు. చట్టాలనే తన చుట్టాలుగా మార్చుకుని తన పలుకుబడితో కేసులు ముందుకు వెళ్లకుండా, తనపై ఉన్న కేసులు ముందుకెళ్లకుండా చూసుకుంటున్న రామోజీ జగనన్న భూభక్షణ చట్టం అంటూ కథ సంపాదకీయం రాసి పాపాన్ని మూటగట్టుకున్నాడు రామోజీ. 5 ఏళ్లుగా రామోజీ రాక్షస రాతలు ఇప్పుడు మరింత పైశాచికంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూరక్షణ చట్టాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా భూ యజమానులకు మరింత రక్షణ కల్పించడానికి టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని పచ్చి మోసపూరితంగా రామోజీ దరిద్రపు కొట్టు సంపాదకీయం రాశారు. ఇంత గొప్ప రామోజీ దమ్ముంటే ప్రధాని మోడీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సంపాదకీయాన్ని రాసి తన అభిప్రాయాన్ని తెలియజేయగలరా? ఆ మాటకు వస్తే ఎందుకు తెలంగాణలో జరుగుతున్న వివిధ పరిణామాలపై ఎన్నడైనా సంపాదకీయం రాశారా? ఎంతసేపు జగన్ భయపడి ఏడవడం తప్ప ఇంకోటి ఈనాడు పత్రికలు ఇంకేం కనిపించట్లేదు ఏపీ ఎడిషన్లో. ఇక ఈనాడు అబద్ధం నెంబర్ 1, వైకాపా మాఫియా జైలుకే, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారంట. వీళ్ళు బ్యానర్ పెట్టేసుకుని సంబరపడిపోయారు. నిజం చెప్పాలంటే వాస్తవం ఏంటంటే రాజ్నాథ్ సింగ్ సైతం టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాకుండా పలానా అవినీతి జరిగిందని ఎక్కడ చెప్పలేకపోవడం ఆయన ఉపన్యాసంలో స్పష్టంగా కనిపిస్తుంది. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల కోసం విధానాల మీద కాకుండా చౌకబారు మాటలు మాట్లాడి చంద్రబాబు చెత్త ఉపన్యాసాలకి తన ఉపన్యాసానికి తేడా లేదని రాజ్నాథ్ సింగ్ నిరూపించుకోవటం దురదృష్టకరం. ముందుగా చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దానిపై రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చి తర్వాత ఏదైనా మాట్లాడి ఆ అవినీతి పరుడితోటి ఎలా బీజేపీ జతగట్టిందో, బీజేపీ కూడా అవినీతిలో ఏమైనా వాటా వచ్చిందో ముందు చెప్పి మిగతా ఉపన్యాసం చేస్తే రాజ్నాథ్ సింగ్ గారికి గౌరవం ఉంటుంది. ఇక అబద్ధం 2, భూభక్షణ చట్టం సామాన్యులను భూములను వారికి కాకుండా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదం అంటూ ఈనాడు రామోజీ పాపిష్టి సంపాదకీయం రాశారు. వాస్తవం ఏమిటంటే భూ వివాదాలు మోసాలు అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే లక్ష్యంతో ఈ సంపాదకీయం ఈ చట్టాన్ని తీసుకొస్తే దరిద్రపు కూడా సంపాదకీయం రాశారు. విశేషం ఏంటంటే దేశంలో మరో 12 రాష్ట్రాలు ఈ చట్టం మీద ఆసక్తి చూపుతున్నాయి. సో ఇవన్నిటిని వదిలేసి పచ్చి అబద్ధాలు రాస్తాం, పచ్చి అబద్ధాలతోటి వార్తలు రాయటం, ఆ వార్తల్ని మళ్ళీ సంపాదకీయంగా ఎక్కించడం, ఇంత దరిద్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో. ఇక మరో 3వ అబద్ధం, ప్రజారక్షకులు గారు వైకాపా సేవకులు పోలీసు వ్యవస్థపై అడ్డగోలు కోతలు కూస్తూ జగనన్న పాపాలంటూ రోజు రాసిందే పాచిపళ్ళ దాసుడు అన్నట్టుగా మనకి మేము సిగ్గుపడుతున్నాం, కానీ రామోజీరావు గారు ఆయన సంపాదక బృందం ఏమాత్రం సిగ్గుపట్టలేదు. ఏమాత్రం ఈ రోత అనిపించుకున్న బురద అనిపించుకున్న ఆ బురదలో కూరుకుపోయినా కూడా బురదలోంచి బయటికి వచ్చి మంచిగా ఉంటామని అనుకోవట్లేదు. బురదలోనే పన్నీరుగా భావించి దరిద్రపు రాతలు రాస్తున్నారు. మరి గతంలో ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ ట్యాపింగ్ల కోసం 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు వాడుకున్నారు, ఎట్లా వాడుకున్నారో రామోజీ అప్పుడు ఎప్పుడన్నా ఒక్క ముక్క రాశారా? పైగా అభివృద్ధి కోసం అప్పుడు ఎమ్మెల్యేలు కొంటే అభివృద్ధి కోసం కొన్నారని చెప్పి, అభివృద్ధి కోసం పార్టీ మారారని చెప్పి దిక్కుమాలిన రాతలు రాసిన రామోజీకి నైతికంగా ఏమైనా హక్కు ఉంటుందండి? దుర్మార్గంగా ప్రజాస్వామ్యతంగా కనీసం రోడ్డెక్కి ధర్నా చేయడానికి కూడా వీలు లేకుండా విజయవాడలో 144 సెక్షన్ చంద్రబాబు టైంలో పెడితే ఎప్పుడన్నా రాశారా? కాల్ మనీ సెక్స్ రాకెట్లు పడ్డప్పుడు దరిద్రంగా, అంతకంటే దరిద్రంగా సమర్థించిన ఈనాడుకి ఈరోజు నైతికంగా ఎక్కడైనా హక్కు ఉంటుందా? ఎందుకు కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం మీద ముద్రగడ పద్మనాభం ఆయన ఆందోళన చేస్తే చివరికి పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని ఇదే పోలీసులతోటి ఎంత నీచంగా మాట్లాడించారు, ఎంత దారుణంగా అవమానించారు కాపుల్ని. అయినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఏం పట్టించుకోకుండా ఆయన ఏం పెద్ద ఫీల్ కాడు కాబట్టి కాపుల్ని ఇప్పుడు ఆయన తన కాపు జాతిని మొత్తాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ రామోజీరావుకి ఏమైంది ఇంత నీచంగా ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాయటం పోలీసు వాళ్ళ మీద పడి? అబద్ధం ఇంకోటి, యజారాజా తదా విద్య, అధోగతి ఊరిబడికి ఉరి
అంటూ ఇక పిచ్చి కథనాలు పిచ్చి రాసేస్తున్నారండి. వాళ్ళకి ఏదోటి టార్గెట్ పెడుతున్నారు ఆ రిపోర్టర్లకు. అక్కడ కూర్చుని ఒక డెస్క్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళే రోజు వండినేవండి ఒక తిరగేసి మరగేసి. నిజంగా జర్నలిజం ఇంత నీచంగా తయారవుద్దని నేను ఎప్పుడు ఊహించలా. 88 ఏళ్ల వయసులో చిత్తచాంచల్యానికి లోనే మనోవ్యాధితో బాధపడుతున్నట్లుగా రామోజీ గారి వార్తలు ఇవన్నీ ఉన్నాయి. గోబెల్స్ని మించిపోతూ ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. విద్యారంగంపై ఇప్పుడే ఒక మిత్రుడు చూపిస్తే చూశాను. దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్లో ఉంది ఒక వీడియో. ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కింద కానీ ఇతరత్రా కానీ తీసుకొచ్చిన సంస్కరణలు విద్యా వ్యవస్థ మీద ఒక యువత ఎవరో వీడియో చేస్తే దేశం అంతా చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ రామోజీరావు మాత్రం ఎక్కడ అసలు నీచంగా బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. 6100 పోస్టులతోటి డిఎస్సి ప్రకటిస్తే అడ్డం పడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వారు. లేదా కోర్టులకు వెళ్ళింది ఎవరు? వాళ్ళు. అయినా కూడా ఇప్పుడు ఇట్లాంటి దిక్కుమాలను రాతలు రాస్తారు. మరో అబద్ధం. పేరుకే పెంపు ఓకదంపు ఉచిత వైద్యం అంటూ మరొక అబద్ధపు వార్త రాశారు. నేను స్వయంగా చూశాను. ఆరోగ్య సురక్ష క్యాంపులు పెడితే పేదవాళ్ళంతా వచ్చి ఏ రకంగా ఉపయోగించుకున్నది నేను ప్రత్యక్ష సాక్షిని. కావాలంటే రామోజీరావుకి నిజంగా నిజాయితీ ఉంటే వెళ్ళి ఒక్కసారి ఆ పేదల ఇళ్ల దగ్గరికి వెళ్ళి, అసలు ఆయన పేదలకి దూరంగా ఉంటాడనుకున్నది వేరే విషయం, ఆయన వెళ్ళి చూసి నిజంగా పేదల సురక్ష అందిందా లేదా, ఆరోగ్యం మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందా లేదా అని తెలుసుకుని రాయాలి. రామోజీ కళల్లో ఆనందం కోసం ఆయన పత్రికా సంపాదకులు వాళ్ళంతా నీచంగా రాస్తున్నారు. ఆయన నీచాన్నే నిజమని నమ్మి ఆయన మోసపోయి ప్రజల్ని కూడా మోసం చేయడానికి రామోజీరావు ప్రయత్నం చేస్తున్నాడు. 18,000 కోట్లు పెట్టి ఆసుపత్రులు బాగు చేస్తే ఎన్నడన్నా ఒక్క ముక్క రాశారండి. 13,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయాలు కల్పించలేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే ఇక పండుటాకుపై పగ, ఇది జగన్ మార్కు దగ అంట. ఇంత దగాకోరు రాతలు రామోజీరావు మీరు ఇటు రాయటం ఏమాత్రం ధర్మం కాదు. పచ్చి దగాకోరు పత్రికగా ఈనాడు మారి, పచ్చి మోసపూరిత పత్రికగా ఈనాడు మారి, పచ్చి అబద్ధాల పత్రికగా రాజకీయ కరపత్రాలు కూడా ఇంత నీచంగా ఉండవండి. రాజకీయ కరపత్రాలు, తెలుగుదేశం కరపత్రం కూడా ఇంత హీనంగా ఉండదు. అంతకంటే దారుణంగా పత్రికను తయారు చేసి ఆ పత్రికని మొత్తం ప్రతిష్ట అంతా దిగజార్చేసి అయినా పర్వాలేదు ప్రతిష్ట పేపర్ నాశనం అయిపోయినా పర్వాలా జగన్ మాత్రం గెలవనివ్వకూడదని ఒక పిచ్చి ఆలోచనతోటి ఆయన ఎవరిని మోసం చేస్తున్నారంటే జగన్ అభిమానులు కాదు, తెలుగుదేశం అభిమానులనే మోసం చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళకే పిచ్చి పట్టేటట్టుగా చేతరగొట్టేటట్టుగా ఆయన రాసుకుంటున్నాడు. ఆయన అర్థం కావట్లేదు. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వోద్యోగులకు పెన్షన్లకు 2 డిఏలు మంజూరు చేస్తూ గత నెలలో ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయినా కూడా ఏదో పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇక అవన్నీ చెప్పడం కూడా ఇక నాకు చేదరేస్తూ ఉంది.